భారతదేశంలో మైనారిటీల పరిస్థితి, హక్కులు, రాజకీయ హోదా నేపథ్యంలో మరోసారి మాటల యుద్ధం రేగింది. మైనారిటీల పరిస్థితిపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. మైనారిటీలకు మెజారిటీ వర్గాల కంటే ఎక్కువ రక్షణ కల్పిస్తోంది అన్న రిజిజు వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలు పాకిస్తాన్కి వెళ్లకపోవడమే గొప్పతనంగా చెప్పడం అసహ్యకరమని అసద్ మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడతాం, పారిపోమంటూ ఆయన భగ్గుమన్నారు. మైనారిటీ వర్గాలకు మెజారిటీ వర్గాల కంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని, వారికి ఎక్కువ రక్షణ ఉందన్న కామెంట్స్ తర్వాత అసద్ రంగంలోకి దిగారు. కొందరు మైనారిటీలు పొరుగు దేశాలకు వలస వెళ్లరని ఆయన అన్నారు. అయితే భారతీయ ముస్లింలు పాకిస్తాన్కు వెళ్లబోరని ఆ పేరు ప్రస్తావించకుండానే అసలు విషయాన్ని చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు అదనపు ప్రయోజనాలను అందిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాలు మైనారిటీలకు అదనపు ప్రయోజనాలను అందిస్తాయని ఎక్స్లో ఓవైసీకి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. అయితే మంత్రి వ్యాఖ్యలకు ఓవైసీ అంతే ఘాటుగా బదిలిచ్చారు. భారతీయ ముస్లింలు భారతదేశంలో ఉండడానికి కారణం సౌకర్యాలు కాదని, తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉండేంత ధైర్యముందని అన్నారు. తాము పారిపోమని, హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. భారతదేశాన్ని ఫెయిల్డ్ కంట్రీస్ తో పోల్చొద్దనని అన్నారు అసద్. మైనారిటీల వ్యతిరేక మంత్రి ప్రకారం భారతీయ ముస్లింలు వలస వెళ్లకపోతే సంతోషంగా ఉన్నామని అర్థం కాదని అన్నారు. వాస్తవానికి తాము బ్రిటిష్ వారి నుంచి పారిపోలేదని, విభజన సమయంలోనూ ఇండియాలోనే ఉన్నామని అన్నారు. అణచివేతదారులతో పోరాడామని, తమకు అసలు పారిపోయే ఉద్దేశమే లేదని అన్నారు. చరిత్ర దీన్నే రుజువు చేసిందని కూడా అన్నారు. హక్కుల కోసం ఎలా పోరాడాలో తమకు తెలుసునని అసద్ ఎక్స్లో పేర్కొన్నారు. రిజిజు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సారాంశాన్ని ఎక్స్లో పోస్టు చేశారు. గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సూత్రం ఆధారంగా దేశంలోని అందరికీ వివక్ష లేకుండా సంక్షేమాన్ని అందిస్తోందని అన్నారు. భారతదేశ అభివృద్ధి కథలో మైనారిటీలు చురుగ్గా, సమాన భాగస్వాములుగా ఉన్నాయని నిర్ధారించుకున్నామని తెలిపారు. మైనారిటీ వర్గాలు మెజారిటీ వర్గాల కంటే, అంటే హిందువుల కంటే ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు, మద్దతు పొందుతున్నాయని కిరణ్ రిజిజు తెలిపారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. మైనారిటీ వర్గాల హక్కుల దాతృత్వంగా చూడొద్దునని, అది వారి హక్కు అని కుండబతులు కొట్టారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో కేంద్రానికి అన్కండిషనల్ సపోర్ట్ చేసిన అసద్ తాజా వ్యవహారంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. మైనారిటీలు దేశంలో 2వ తరగతి పౌరులు కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ముస్లింల యాజమాన్యంలోని భవనాలను కూల్చివేస్తున్నారని, ఇదేం సమానవత్వమని ఆయన మండిపడ్డారు. ప్రతిరోజు పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, జిహాదీలు లేదా రోహింగ్యాలు అని ముస్లింలను పిలవడం మర్యాద అనిపించుకుంటుందా అని కూడా ప్రశ్నించారు. ఇళ్లు, మసీదులు, మజార్లను చట్టవిరుద్ధంగా కూల్చివేయడం మైనారిటీలకు ఇచ్చే గౌరవమా అని కూడా ప్రశ్నించారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కనిపించకుండా చేయడం మంచిదా అని కూడా ప్రశ్నించారు. భారతీయ ముస్లింల పిల్లలు వారి తల్లిదండ్రులు లేదా తాతల కంటే దారుణంగా ఉన్నారని అన్నారు. దేశంలో ముస్లింలు మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవల కోసం ఆకలితో ఎదురుచూస్తున్నారని అన్నారు ఓవైసీ.